స్వామియే శరణమయ్యప్ప. శబరిమల యాత్ర అనగానే మనకు గుర్తు వచ్చే అద్భుతమైన ఘట్టం ఎరిమేలి. రంగులు పూసుకుని ఆనందంగా ఆడే పేటతుళ్ళుల గురించి మనకి తెలుసు. కానీ మీకు తెలుసా? ఎరిమేలి అంటే కేవలం డాన్స్ చేయడం మాత్రమే కాదు. అసలు 1960కి ముందు ఇక్కడ యాత్ర ఎలా ఉండేది? చేతిలో బాణాలు పట్టుకునే అర్హత నిజంగా ఎవరికి ఉంది? ముందుగా అసలు ఈ ప్రాంతానికి ఎరిమేలి అనే పేరు ఎలా వచ్చిందో చూద్దాం. ఇది కేరళలోని కోట్టయం జిల్లాలో మణిమాల ఒడ్డున ఉంది. ఎరుమ అంటే మలయాళంలో దున్నపోతు లేదా గేదె. అదే సంస్కృతంలో మహిషి. కొల్లి అంటే చంపిన ప్రదేశం. సాక్షాత్ అయ్యప్ప స్వామి లోకకంటకురాలైన మహిషిని సంహరించిన ప్రదేశమే ఈ ఎరుమ కొల్లి. కాలక్రమేణా ఇది ఎరుమేలిగా మారింది. అందుకే దీనిని శబరిమలకు ముఖద్వారంగా పిలుస్తారు. ఇక్కడ నుంచే అసలు పెద్ద పాదం అటవీ మార్గం మొదలవుతుంది. ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అది పేటతుళ్ళు. ఈ రోజుల్లో ఎరిమేలి వెళ్ళిన ప్రతి ఒక్కరూ షాపుల్లో దొరికే రంగురంగుల గదలు, బాణాలు కొనుక్కొని డాన్స్ చేస్తున్నారు. కానీ శాస్త్రం ప్రకారం ఇది సరైనదేనా? 1960కి పూర్వం శబరిమల యాత్రలో రోడ్డు మార్గం లేదు. అందరూ ఎరిమేలి మీదుగా దట్టమైన అడవిలో నడిచి వెళ్లాల్సిందే. అది కూడా కేవలం మకర వెలుగు సమయంలో మాత్రమే. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే శరం అంటే బాణం. ఈ బాణాన్ని కేవలం కన్యస్వాములు అంటే మొదటిసారి మాల వేసుకున్నవారు మాత్రమే పట్టుకోవాలి. మహిషిని చంపిన అయ్యప్ప స్వామికి ప్రీతిజెక్కిగా కన్యస్వామి ఈ బాణాన్ని పడతారు. గురుస్వాములు కానీ, సీనియర్ భక్తులు కానీ, ఆయుధాలు పట్టుకునే వారు కాదు. కానీ ఇప్పుడు అందరూ ఆయుధాలు కొలేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, సాంప్రదాయ ప్రకారం ఈ శరం కన్యస్వామికి మాత్రమే సొంతం. ఎనిమేలి అనగానే మనకు గుర్తు వచ్చే మరో అద్భుతం మన సామరస్యం. అయ్యప్ప స్వామికి అత్యంత సన్నిహితుడైన ముస్లిం యోధుడు బాబర్ స్వామి మసీద్ ఇక్కడే ఉంది. అయ్యప్ప స్వామి ఆలయానికి వెళ్లే ముందు భక్తులు ఈ మసీదును సందర్శించి అక్కడ ప్రదక్షిణ చేయడం ప్రపంచంలోనే ఎక్కడా లేని గొప్ప సాంప్రదాయం. కులమతాలకు అతీతంగా దైవత్వం చూసే గొప్ప క్షేత్రమే. ఇక ఎరిమేలిలో జరిగే అత్యంత కీలకమైన ఘట్టం ఉమ్మడప్పుల యోగం మరియు ఆలంగాడి యోగం. ఈ రెండు బృందాలు పందలం రాజవంశం నుంచి ప్రత్యేకమైన గుర్తింపు పొందినవి. జనవరి 12 మరియు 13 తేదీల్లో వీరు పేటతుళ్ళు ఆడిన తరువాత ఇక ఎవరు పేటతుళ్ళు ఆడే సాంప్రదాయాలు లేవు. ఇది యాత్రలోనే ఒక ముఖ్యమైన నియమం. తెలుసుకున్నారు కదా? ఎరిమేలి అంటే కేవలం డ్యాన్స్ కాదు, అది ఒక చారిత్రక ఆధ్యాత్మిక అనుభూతి. ఈ వీడియోలోని సమాచారం మీకు నచ్చినట్టయితే మీ తోటి స్వాములకు తప్పక షేర్ చేయండి. మరిన్ని అయ్యప్ప స్వామి విశేషాల గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. స్వామి శరణమయ్యప్ప.